నిన్ను తీసుకొస్తా చూసుకోమల్లా. పార్టీ దెబ్బతి తెలిసిన మౌనం ఏమిటండి ఏమిటి రక్తం? ఏమీ లేదు పద్మ. అసూయ తన రంగు చూపించుకుంటే అభిమానం తన కొంగు చూపించింది. ఎందుకండి ఇలా మాయ మాటలతో నన్ను మోసం చేయాలని చూస్తున్నారు? ఈ పాడు భూమి మీ రక్త బలిదానం కోరి ఉంటుంది. పద్మ, రైతు నమ్ముకునేది తల్లి ఒడిని, చేలో మడిని. మీదంతా పిచ్చి భ్రమ. దీనికి మనసు లేదు, పొట్టి మట్టి. ఈ మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే మనం మట్టిని నిందించకూడదు పద్మ, తప్పు. ఏమండి, నా చేతులు కాయలు కాసిన మీ కళ్ళల్లో పట్టుదల చూసి ఇన్నాళ్ళు ఆశతో బ్రతికాను. మీరు నమ్ముకున్న తల్లి గడుపు చల్లగా మనం హాయిగా బ్రతకచ్చని కలలు కన్నాను. కానీ అది జరగదండి, ఇక జరగదు. తిని నమ్ముకుని బ్రతకడం కంటే పస్తు నుండి చావటం మేలు, అడుగు తిని బ్రతకటం మేలు. మన ఆశలకు ఆశయాలకు సమాధిగా తయారైన ఈ పాడు బావిని పూర్తి చేస్తానండి, పూర్తి చేస్తాను. నా తల్లి భూదేవి నువ్వు నమ్మటం లేదు కదూ, హృదయం లేనిదంటున్నావు కదూ. ఇప్పుడే నిరూపిస్తాను. నా తల్లి కనికరం లేకుండా గుండె మీద బండరాయిని అలాగే ఉంచుకుంటుందో, బిడ్డ మీద ప్రేమతో కడుపులో దాచుకున్న పాతాళ గంగను ఉరకలు పరుగులతో పైకి పంపిస్తుందో ఇప్పుడే తేల్చేస్తాను. పొంగింది పొంగింది బంగారు భూమి, పాల పొంగులా పొంగింది బంగారు భూమి, పచ్చ పచ్చగా పండింది, పల్లెను స్వర్గం చేసింది, మా పల్లెను స్వర్గం చేసింది. పొంగింది పొంగింది బంగారు భూమి, పాల పొంగులా పొంగింది బంగారు భూమి. పంట పశు సంపదతో పండు ముత్తైదయ్యింది, పండు ముత్తైదయ్యింది. ముద్దు బిడ్డలి పిచ్చి తల్లికి బుద్ధిజీవుల పట్టణాలు, బుద్ధిజీవుల పట్టణాలు. పొంగింది పొంగింది బంగారు భూమి, పాల పొంగుల పొంగింది బంగారు
చెంగాలాడి చెరుకు తోటలో చీరను గట్టి కొండ మల్లెలు కప్పును తురిమి పొద్దుటి సూర్యుని బొట్టుగా దిద్ది జాను తెలుగులో జానపదాలు పైరగాలితో పాడుతున్నది మొక్కజొన్న ముత్యాల నవ్వుల ముత్తరాలు మా బంగారు భూమి. హే! పొంగింది పొంగింది బంగారు భూమి పాల పొంగుల పొంగింది బంగారు భూమి గంగా సింధు కావేరి కృష్ణా పెన్నా గోదావరి తుంగభద్ర నదీ నదాలను కలిపి ఒకటిగా పారించండి కరువు కాటకాలుండవురా వరదలు వచ్చి ముంచవురా భాషా ద్వేషాలుండవురా బంగారు బియ్యం పండునురా భారతదేశం బంగారు భూమని ప్రపంచమంతా పొగటునురా ప్రపంచమంతా పొగటునురా పొంగింది పొంగింది బంగారు భూమి పాల పొంగుల పొంగింది బంగారు భూమి పచ్చ పచ్చగా పండింది పల్లెను స్వర్గం చేసింది ఆ పల్లెను స్వర్గం చేసింది పొంగింది పొంగింది బంగారు పొంగుల పొంగింది బంగారు భూమి రవి రవి ఏమిటిది ఏమైంది? నేను మంచాన పడ్డానని వీళ్ళు నన్ను సరిగా చూడటం లేదు. నువ్వేం భయపడకు మావయ్య, నేను పట్నం తీసుకెళ్లి బాగు చేయిస్తాను. వద్దు బాబు వద్దు, 4 రోజులు బట్టి హాయిగా భోజనం చేస్తున్నావు. నువ్వు బాగు చేయించావనుకో మా కాళ్ళు ఏర్పడతాడు. తప్పు అలా అనకూడదు, ఎంతైనా కన్న తండ్రి. పైగా జప్పండి మనిషితో పరాచకాలు ఆడకూడదు. అలా బుద్ధి చెప్పు బాబు. అమ్మా, మావయ్య లోపల తీసుకెళ్ళి నేను పట్నం వెళ్ళటానికి ఏర్పాట్లు చేసి వస్తాను. రండి బాబాయ్. లోపలికి రండన్నయ్య. అమ్మా, మీరు మనుషులు కాదమ్మా, దేవతలు. మీకు నేను చేసిన అవమానానికి శిక్ష అనుభవిస్తున్నాను. నన్ను మన్నించండి అమ్మా. అయ్యో, మీరు పెద్దవారు, అలా అనకూడదు బాబాయ్. ఇచ్చి పుచ్చుకున్న చోట అలాంటివి పట్టించుకోకూడదు. మర్చిపోండి అన్నయ్య. అవును బాబాయ్, ఈ స్థితిలో మీరు ఇవన్నీ గుర్తు చేసుకోవటం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రండి. ఏమిటమ్మాయి, 6 నెలల నుంచి చూస్తున్నాను. ఇదిగో అదిగో అంటావే తప్ప పైసా అద్దిచ్చిన పాపాను పోలేదు. క్షమించి పెద్దమ్మా, ఒక వారం రోజులు గడివివ్వండి. ఏదో పని చూసుకుని అద్దె మొత్తం ఇచ్చేస్తా. ఇచ్చావులే, ఏదో ఆడపిల్లవి దిక్కులేని దానివి కదా అని ఆశ్రయం ఇచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. సరే, నువ్వు అద్దె ఇవ్వద్దు, ఏమీ ఇవ్వద్దు. ముందు ఈ గది ఖాళీ చేయి, నాకు అదే 10,000. పెద్దమ్మా, ఈ ఒక్కసారికి క్షమించండి, వారం రోజుల్లో ఇస్తాను. ఏమిటి దర్జాగా నా కుర్చీలో కూర్చున్నావు? ఇంకా నయం, నీ నెత్తెక్కి కూకోలేదు. మళ్ళా ఇంత ధైర్యం నీకెలా వచ్చిందిరా? లడాయిలో పిత్తోళ్ళు ఎవడి చేతికి దొరికితే